సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి కాస్త ఎక్కువ పారితోషికం అడిగారు అని ఒక ఇక్కడ మీకు విషయం క్లియర్ చేయాలండి. ఇక్కడ మీకు విషయం క్లియర్ చేయాలి. ఏ సినిమాకైనానండి డిపెండ్ ఆన్ ద డైరెక్టర్, ప్రొడ్యూసర్. మళ్ళీ ప్రొడ్యూసర్ మనకి ఫ్రెండ్ అయితే ఒకలా ఉంటుంది, ప్రొడ్యూసర్ మనకి తెలియపోతే ఒకలా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ అంటూ గవర్నమెంట్ శాలరీస్ లాగా లేవు. నెంబర్ 1 ఆ ఫిక్స్డ్ ఉంటే క్లియర్. అసలు చెప్పినంత ఆ పరిస్థితులను బట్టి ఒక్కోసారి ఓవర్ బడ్జెట్ అయితే అవలోకలు సాక్రిఫైస్ చేయడం, రకరకాల ఒక 100 ఎలిమెంట్స్ కలిపి ఇక్కడ రెమ్యునరేషన్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రెమ్యునరేషన్ అంత రెమ్యునరేషన్ బయట చెప్పుకుంటారు కదా. ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి ఏదైనా సినిమాకి అవసరమైనప్పుడు అయినా అది బడ్జెట్ లో ఉండదంటే ఆయన రెమ్యునరేషన్ లో కట్ చేసుకోమని మరి ఆయన ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ తెప్పిస్తారంట. అలా 100 రకాలు ఉంటాయి. ఎక్కువ తీసుకున్నారంటే ఇప్పుడు ఎక్కువ తీసుకున్నది మాత్రాన్ని ఇచ్చేసి అంత అమాయకులు ఇక్కడ ఉన్నారనుకుంటే నేను తీసుకున్నాను అనుకోండి. ప్రొడ్యూసర్ మీ ఫ్రెండ్ కాదండి, ఎక్కువ తీసుకున్నాను మనం ఎంత అడిగితే అంత ఇక్కడ ఇచ్చేసి అంత అమాయకులు ఉంటే నేను తీసుకున్నాను అనుకోండి. అమాయకులు లేరు ఇక్కడ, అందరూ తెలివైన వాళ్ళు అనుకుంటే నేను రీజనబుల్ గా తీసుకున్నాను అనుకోండి.